కేంద్ర మంత్రిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నట్లు ముఖ్యంగా బీజేపీ పవన్ కళ్యాణ్ గారికి ఒక బంపర్ ఆఫర్ ఇస్తూ కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారని చెప్పి గత 2 రోజుల నుంచి కూడా మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది. అది మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ సోషల్ మీడియాలోనే కానీ ఒక రకంగా గోసిప్ న్యూస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే చాలా పెద్ద ఎత్తున ఈ న్యూస్ అనేది వైరల్ అవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి కింద ఉండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మంత్రి కింద ఆయన ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అవ్వబోతున్నారని చెప్పి ఒక సమాచారం అయితే పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది. కానీ ఇక్కడ చాలా కీలకంగా చూసుకుంటే అది పూర్తిగా కూడా అవాస్తవం అని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పవచ్చు. నేను ముందుగా ఎమ్మెల్యే అయ్యి రాష్ట్రంలో కానీ నా నియోజకవర్గంలో ముందు అభివృద్ధి పనులన్నీ కూడా చూసి ముఖ్యంగా రాష్ట్రం అభివృద్ధి చెందింది, ఇక్కడ మన అవసరం తక్కువగా ఉంది, మనం ఇప్పుడు కేంద్రంలోకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మనం వెళ్తాం తప్పితే ఎక్కడ కూడా మనం రాష్ట్రం నుంచి కానీ రాష్ట్ర అభివృద్ధి నుంచి కానీ మనం దూరంగా వెళ్ళమని చెప్పి ఆయన చాలా కీలకంగా చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ చాలా ముఖ్యంగా క్లారిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారంటే 2024 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు కేంద్రం తరపున ఎంపీ కింద పోటీ చేస్తారు, లేదనంటే ఇక్కడ ఎమ్మెల్యే కింద పోటీ చేస్తారని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. అంటే కాకినాడ ఎంపీ కింద పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్పి గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ సీటుని తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి అప్పచెప్పి నేను పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను, నేను నియోజకవర్గంలో ముందు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రాష్ట్రంలో అభివృద్ధి జరిగిన తర్వాత రాష్ట్రంలో మనకంటూ కూడా ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిన తర్వాత మన పార్టీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి గుర్తింపు వచ్చిన తర్వాత మనం కేంద్ర క్యాబినెట్లోకి అడుగు పెడతాం తప్పితే అప్పటి వరకు కూడా మనం కేంద్ర క్యాబినెట్లోకి వెళ్ళము అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, కేంద్ర క్యాబినెట్లోకి జాయిన్ అవుతారు. ఎందుకు అనంటే నాగబాబు గారు రాష్ట్ర మంత్రివర్గంలోకి ఆయన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కింద ఆయన మంత్రివర్గంలోకి రావడం జరిగింది కాబట్టి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి తరపున జనసేన పార్టీ తరపున ముఖ్యంగా నాగబాబు గారు నాదెండ్ల మనోహర్ గారు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలోకి వెళ్ళి కేంద్ర మంత్రిలో ఒక కీలక పదవి అనేది మోడీ గారు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆ కీలక పదవి అనేది ఆయన అక్కడ చక్రం తిప్పడం జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు అనుకున్నట్టే ఖచ్చితంగా ఒకవేళ కేంద్ర క్యాబినెట్లో ఆయన మంత్రిగా జాయిన్ అయినట్లయితే మాత్రం రాష్ట్రంలో ఆయన పట్టు అనేది తగ్గిపోతుంటుంది. ఎందుకు అని అంటే ఖచ్చితంగా సెంట్రల్ మినిస్టర్ అంటే కేంద్ర మంత్రి అంటే ఖచ్చితంగా తీరిక అనేది ఉండదు. ముఖ్యంగా ఢిల్లీలో ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది. ఎప్పుడో నెలకి 2-3 సార్లు ఆంధ్రప్రదేశ్కు వచ్చే పరిస్థితులు అయితే ఉంటాయి తప్పితే పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఆయన పూర్తిగా కూడా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, పార్టీలో ఏం జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి ఏం జరుగుతుంది అనేది ఎక్కడా కూడా ఆయన దృష్టికి రావు, ఆయనకి తెలియవు. ఆయన అపాయింట్మెంట్స్ అనేవి ఇప్పటికే కూడా ఆయన కలవడం అంటే చాలా వరకు కష్టం. అలాంటిది ఆయన సెంట్రల్ మినిస్టర్ అయితే ఇంకా కష్టతరం అవుద్ది. ముఖ్యంగా ప్రజల నుంచి కానీ తన అభిమానుల నుంచి కానీ కార్యకర్తల నుంచి కానీ తన నాయకుల నుంచి కానీ దూరం అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇంతకంటే కూడా ముఖ్యంగా చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి, ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఈ కీలకమైన శాఖలు ఏవైతే తీసుకున్నారో వాటిల్లో జరిగే అభివృద్ధి అంటే ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పల్లెటూర్లు గ్రామాల్లో పల్లె పండుగ అనే కార్యక్రమంతో జరుగుతున్న అభివృద్ధి, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు, ముఖ్యంగా మంచినీటి సదుపాయాలు, ఎలక్ట్రిసిటీ సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అభివృద్ధి కుంటుపడిపోతుంది. ఇంకోవైపు ముఖ్యంగా అటవీ పర్యావరణ శాఖలో కూడా జరగవలసిన అభివృద్ధి కానీ వన్యప్రాణుల సంరక్షణ కానీ ఇవన్నీ కూడా కుంటుపడిపోయే అవకాశం ఉంది. అంతకంటే ముఖ్యంగా కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తాము, చదువుకోవడానికి స్కూళ్ళు, రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సదుపాయాలు ఇవన్నీ కూడా కల్పిస్తామని చెప్పారు. ఆల్రెడీ కొన్ని పనులు ప్రారంభమైనవి, కొన్ని పనులు పూర్తయ్యాయి కూడా అని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాష్ట్ర మంత్రివర్గంలో నుంచి పక్కకు తప్పుకొని కేంద్ర మంత్రివర్గంలోకి ఆయన వెళ్ళినట్లయితే మాత్రం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా ఆగిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాలకి ఆయన దూరం అయిపోయే అవకాశం అయితే ఎక్కువ శాతం ఉంది. అందుకనే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యంగా ఈ 5 ఏళ్ళు కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి అండ్ ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి అండ్ నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన అయితే ఉండడం అయితే జరుగుద్ది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రిగా వెళ్ళే అవకాశం అయితే లేదు. ఇప్పుడు సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో అంటే పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రిగా వెళ్ళిపోతున్నారని చెప్పి ఏవైతే వార్తలు ఉన్నాయో అవన్నీ కూడా దాదాపుగా 99% అవాస్తవాలే.
అందులో ఎక్కువగా ఊహాగానాలు తప్పితే వాస్తవాలు అనేవి లేవు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గంలో పనిచేస్తారు. రాబోయే 5 ఏళ్ళు కూడా కూటమి గెలవడానికి ఆయన చాలా బలంగా కృషి చేయాలి, బలమైన రాజకీయం చేయాలి. కాబట్టి ఆయన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటారు. కేంద్ర మంత్రిగా వెళ్ళే అవకాశం అయితే 100కు 100 పాళ్ళు లేదు.